హాయ్ దిస్ ఈజ్ మురళి. ఈరోజు నా టాపిక్ ఏంటి అంటే రిమోట్ ఫ్యాన్ గురించి మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సాధారణంగా మన ఇంట్లో ఏం చేస్తామంటే ఫ్యాన్ బిగించిన తర్వాత ఫ్యాన్కి మనకి ఎంత స్పీడ్ కావాలని చెప్పేసి స్విచ్ బోర్డులో అయితే రెగ్యులేటర్ బిగిస్తూ ఉంటాము. అంటే ఫ్యాన్ డిమ్మర్ అంటే మనకు స్పీడ్ ఎంత ఉండాలా ఏం కథ అనేది దాంట్లో 1, 2, 3, 4, 5 అని చెప్పేసి ఒక అంకెలు ఉంటాయి. ఆ అంకెలు మనకి ఎంత స్పీడ్ కావాలో దాన్ని అయితే ఆపరేట్ చేస్తూ ఉంటాం. బట్ ఈరోజు అట్లా ఫ్యాన్ డిమ్మర్ అవసరం లేకుండా రిమోట్తోనే ఫ్యాన్ ఆపరేట్ చేసుకోవచ్చు, రిమోట్తోనే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు, రిమోట్తోనే స్విచ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ రిమోట్తోనే మనకు స్పీడ్ ఎంత కావాలో దాన్ని బట్టి మనము ఆ రిమోట్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రిమోట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఒకవేళ మనకు సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందంటే స్విచ్ బోర్డ్లో రెగ్యులేటర్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు వచ్చే క్వాలిటీ తక్కువ రావడం కానీ లేకపోతే ఏదైనా మనం ఎక్కువ ఆపరేట్ చేయడం వల్ల కానీ రిమోట్ మన స్విచ్ బోర్డ్లో అయితే ఫ్యాన్ డిమ్మర్లో ఫెయిల్యూర్ కావచ్చు. ఫెయిల్యూర్ అయినప్పుడు తర్వాత ఫ్యాన్ తిరగకపోవడం లేకపోతే ఒకే స్పీడ్లో తిరుగుతూ ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఈ రిమోట్ కంట్రోల్లో మాత్రం అటువంటి ఏమీ లేకుండా మనకు ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ మెయింటైన్ చేసుకోవడం చెప్పేసి రిమోట్ కంట్రోల్ అయితే మనం హ్యాపీగా దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ రిమోట్ కంట్రోల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండవా అంటే ఉంటాయి. బట్ అంటే ఈ ఫ్యాన్ రెగ్యులేటర్ అంత అయితే ఉండవని చెప్పేసి నాకు తెలుసు అంతవరకే. దాన్ని బట్టి అది కన్ఫర్మేషన్ కాదా అనేది మన వాడకం బట్టి ఉంటుంది. బట్ రిమోట్ వల్ల బెనిఫిటే ఉంటుంది కానీ మైనస్ అయితే ఉండవు. అండ్ అలాగే చూస్తున్నారు కదా రిమోట్ కంట్రోల్లో అంటే మనమైతే ఇప్పుడైతే దాన్ని అసెంబుల్ అయితే చేయడం జరిగింది. ఆ అసెంబుల్లో రిమోట్ ఫ్యాన్ ఈ విధంగా అయితే వచ్చింది. దానికి ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేది స్పీడ్ మోషన్ అయితే చూపించేస్తున్నారు. ఫ్యాన్ ఎలా బిగించాలా అంటే ఆల్రెడీ ఫ్యాన్ బిగించడం అందరికీ తెలుసు. దాన్ని మళ్ళీ ఎస్పెషల్లీ ఫ్యాన్ ఈ విధంగా బిగించండి, స్క్రూలు తీయండి అని నేను ఆల్రెడీ మనకి అందరికీ దానికి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే మామూలు కొద్ది ఎలక్ట్రీషియన్ అంటే అంతా కొంత తెలిసి ఉంటుంది ఇంట్లో అందరికీ, తెలియకుండా అయితే ఎవరు ఉండరు. అటు ఫ్యాన్ ఎలా బిగించుకోవాలో కూడా తెలుసు, ట్యూబ్లైట్ ఎలా బిగించుకోవాలో కూడా తెలుసు. కాబట్టి దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే రిమోట్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి దానివల్ల ఉపయోగం ఏంటని చెప్పేసి ఈరోజు నా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు పెట్టడం జరుగుతుంది. బట్ ఈ విధంగా అంటే కొంచెంసేపు అయితే ఫ్యాన్ రెక్కలు బిగించేది చూపిస్తూ ఉంటాను. టోటల్గా అయితే వర్క్ అయితే జరుగుతూ ఉంది. అండ్ అలాగే స్మాల్ రిక్వెస్ట్, ఎవరికైనా కన్స్ట్రక్షన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఎలక్ట్రికల్లో డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా మీకు సజెషన్స్ కావాలంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. నేను నా నెంబర్ అయితే ఇస్తాను. డెఫినెట్లీగా మీకు కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని నా వరకు తెలిసినంత వరకు మీకు దాన్ని క్లారిఫై చేస్తాను. అండ్ అలా క్లారిఫై చేసి మీకు నా సజెషన్స్ ఏదైనా ఉపయోగపడి దానివల్ల మీరు బెనిఫిట్ పొందుతారంటే నాకు కూడా లాభమే కదా, నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళ కోసం నాకు ఇది ఒక చిన్న హెల్ప్. నేను ఒక హెల్ప్ చేయాలా కన్స్ట్రక్షన్ అంటే సాధారణంగా చాలామందికి ఏముంటుందంటే కన్స్ట్రక్షన్ అంటే ఎత్తుకల్లా చాలామంది మనకేం తెలియదు, మనం కొన్ని తెలుసుకోవాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళకు యాక్చువల్లీ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలిసినంత వరకు ఏది మీకు అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఆ డౌట్ క్లారిఫై చేయడానికి ఏదైతే బెస్ట్ ఉంటుందో ఆ బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. అండ్ అలాగే నా ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేసేటప్పుడు ఏదైతే అంటే మనకు ఏది అవసరమా ఏది అనవసరమా అని చెప్పేసి దాన్ని బట్టి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే మీకు ఏదైనా కన్స్ట్రక్షన్ డౌట్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదంటే నా నెంబరు ఇస్తాను, నా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా మీకు సంథింగ్ కన్స్ట్రక్షన్లో ఏదైనా ఏది తీసుకుంటే బెస్ట్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రికల్లో మస్ట్ అండ్ షుడ్ ఏంటి అంటే మెయిన్ ఇండ్లు కట్టేటప్పుడు ఎలక్ట్రికల్ మనం ఏ వైర్ వాడతాము అండ్ అలాగే ఎంత కెపాసిటీ ఉండాలి అంటే ఏ వైర్ తీసుకుంటే బెస్ట్ అండ్ అలాగే స్విచ్చెస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ అలాగే ఏ లైట్స్ ఉంటే బాగుంటాయి అండ్ పిఓపిలో ఎలా ఉండాలా, పిఓపి లైట్స్ ఎంత మన హాల్లో పిఓపి వోల్టేజ్ ఎంత వాట్స్ ఎంత ఉండాలా అండ్ అలాగే ఇటువంటివన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే అంటే ఆ వీడియోస్ అయితే పెట్టవచ్చు. బట్ ఏంటంటే ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మీకైతే కామెంట్ చేయండి అని చెప్తూ ఉన్నాను. కామెంట్ చేస్తే నేను మీకు కన్ఫామ్గా మీకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. కామెంట్ చేసిన తర్వాత నేను రిప్లై ఇవ్వలేకపోయినా కూడా నా నెంబర్ అయితే కొన్ని వీడియోలు అయితే ఇవ్వడం జరిగింది. వాటిలో మీరు వాట్సాప్ చేయండి. డెఫినెట్గా నేనైతే వాట్సాప్కి అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, చూస్తున్నారు కదా యాక్చువల్లీ ఫ్యాన్ రాడ్ దానికి వచ్చిన ఫ్యాన్ రాడ్ అయితే బిగిలేదు. మళ్ళీ కొత్త ఫ్యాన్ రాడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఫ్యాన్ రాడ్ చాలా చిన్నది ఇచ్చాడు. బట్ నేనైతే 1.5 feet అయితే తీసుకున్నాను. 1.5 feet ఫ్యాన్ రాడ్ ఎందుకు అంటే ఎప్పటికైనా కూడా ఫ్యాన్ ఏం చేయాలంటే పిఓపికి కానీ లేకపోతే పైనుంచి మన స్లాబ్ దగ్గర నుంచి కానీ అట్లీస్ట్ ఒక 6 inches అన్న ఉండాలి గ్యాప్. 6 inches గ్యాప్ లేకపోతే ఏమవుతుందంటే ఫ్యాన్ 3 కూడా ఎయిర్ రాదు. చాలామంది ఏం చేస్తారంటే పిఓపి దగ్గర ఫ్యాన్ బిగించుకునే మాకు ఎయిర్ రావట్లేదు అంటారు. బట్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి
ఏ ఫ్యాన్ అయినా కూడా పిఓపిలో కానీ లేకపోతే పైన స్లాబ్ నుంచి అయినా కానీ 6 ఇంచెస్ డెఫినెట్గా ఉండాలి, గ్యాప్ ఉండాలి. అంటే పిఓపి నుంచి ఫ్యాన్ కింది భాగానికి రెక్క దగ్గరికి 6 or 9 ఇంచెస్ ఉంటే అక్కడ సరౌండింగ్లో ఉన్న గాలి తీసి మనకి ఇస్తుంది. లేకపోతే పైన తిరుగుతుంది కానీ గాలి అయితే రాదు. అది మాత్రం పాయింట్అవుట్ చేసుకోండి కన్ఫామ్గా. మనకి ఎంత ఉంది ఏం కదా అని పాయింట్అవుట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు రిమోట్ అయితే ఇదండి. యాక్చువల్ రిమోట్ చూసారు కదా, అంటే ఒక ఇండికేషన్ వెలుగుతూ ఉంటుంది. మనం ఏదైతే నొక్కుతూ ఉంటాం నెంబర్స్, ఇండికేషన్ వెలుగుతూ ఉంటుంది. ఆ ఇండికేషన్ ప్రకారము స్విచ్ అయితే ఆన్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని లైట్స్ అయితే వెలిగాయి కదా, జస్ట్ ఇలా మూవ్ అవుతుంది. చూసిన ఫ్యాన్ అయితే హై స్పీడ్లో దిగేస్తుంది. బట్ ఇక్కడ నుంచి 4, 3, 1 ఆఫ్. ఆఫ్ అయితే అయిపోయింది, ఎందుకంటే 5th ఉండింది. రిమోట్తో దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ ఒకసారి ఆన్ చేద్దాం. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు స్లోగా స్టార్ట్ అవుతుంది. లైట్స్ అయితే ఫస్ట్ లైట్స్ ఆన్ అవుతాయి. ఎల్ఈడి లైట్స్ లోపల నిలిచిన లైట్స్ ఆన్ అవుతాయి. మనం అక్కడి నుంచి మనకి ఎంత కావాలని చెప్పేసి దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు. మనకు 1 కావాలా, 1లో పెట్టాలా, 2లో పెట్టాలా, 3లో పెట్టాలా, స్లీప్ మోడా, అవన్నీ ఉన్నాయి దీంట్లో. బట్ ఈ రిమోట్ ఫ్యాన్ అయితే బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకొని, సరే నెక్స్ట్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే స్మాల్ లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరికైనా ఇటువంటి ఫ్యాన్స్ కావాలా అంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఎలా పని చేస్తుంది, దానివల్ల ఏంటి బెనిఫిట్స్ అని తెలుస్తుంది. వాళ్ళకి తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా అందరూ తీసుకుంటారు. కాబట్టి నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. బట్ అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే, జై హింద్, బాయ్. ప్లీజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటానని కోరుకుంటున్నాను.